వారికి అప్పగిస్తూ ఉన్నాం. చప్పలు కొడుతూ ప్రేమతో వారిని కూడా మరి కొన్ని గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు నామమునకు అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభు, ప్రేమగల మా తండ్రి, మీకు వందన స్తుతులయ్యా. మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవుడు ఎన్నో తండ్రి, మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా పట్ల జరిగించిన గొప్ప కార్యాలను బట్టి మిషన్లో ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు కనికరించి ఆదరించండి, మీ కృప తోడుగా ఉంచండి. మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. మీరే కొన్ని మాటలు మాట్లాడబోచడం కృప తోడుగా ఉంచి నన్ను మరుగుపరుచుకుని మీరే మీ ఆత్మచేత మాతో మాట్లాడమని యేసు ప్రభువారి ద్వారా అడిగేడు కొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను స్తోత్రం. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు. పైన ఉన్న వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ వందనాలు. మరి దేవుడు ఇంతవరకు మరి ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించి ఉన్నాడు. మరి పనికి వాళ్ళ మమ్మల్ని, గుడ్డుమూతులు అనుకున్న మమ్మల్ని, బిడ్డలు లేకుండా మరి 11 సంవత్సరాలు బిడ్డలు లేరు పెళ్ళైన తర్వాత మరి దేవుడు ఆ విధంగానే ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు కనికరించి ఆదరించి మరి ఎక్కడ చూసినా కూడా మీ పిల్లలు పుట్టరు అన్నారు డాక్టర్లు. అలాంటి సమయంలో దేవుని సేవకి దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని బట్టి దేవునిలో పడి వచ్చినప్పుడు అమ్మగారు కూడా, దేవ నాకు ఒక కుమారుని ఇస్తే నా కుమారుని నీకు ఇస్తానని చెప్పి మొక్కుబడి చేసుకున్నారు. ఆ విధంగానే మణివేని పెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు గర్భం తెరిచి కుమారుని ఇచ్చాడు. దేవ స్తోత్రం. శ్యామునిచ్చాడు. ఆ విధంగానే దేవుడు మరి అక్కడ కూడా 6 సంవత్సరాలు ఉంచారు. మరి 6 సంవత్సరాలు అక్కడ ఉంచిన తర్వాత తిరిగి 7వ సంవత్సరంలో దేవుడు ఒక పట్టి నీళ్ళు తెలిపి మరి ఒక మడి నీళ్ళు తెలిపి మరొక మడి నీళ్ళు మళ్ళేసినట్టు చూపించాడు. ఆ విధంగానే 4 రోజులకి నీ ట్రాన్స్ఫర్ అన్నారు తెంపెళ్ళి. మరి ఎంతో భయపడ్డాను. దేవుడు అంటున్నాడు, భయపడినప్పుడు భయపడకము, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు అని యెహోవా అన్నాడు. తూర్పాడు నుంచి ఉత్తర దక్షిణ నుంచి ప్రాణం ప్రతిగా జనములు అప్పగిస్తానన్నాడు. కాబట్టి ఆ విధంగానే తెంపెళ్ళి వచ్చినప్పుడు అందరూ తెలుసు, 15 మంది 20 మంది ఉంటారు. మరియమ్మకాయ ఉన్నప్పుడు అలాంటి సమయంలో దేవుడు మరి వచ్చిన తర్వాత కరెంట్ లేదు, చుట్టూ ఈ ఇళ్ళకి అన్ని ఇళ్ళు లేవు, ఇక్కడ ఆ రోడ్డు అవతల ఇల్లు లేవు. మరి బేబం గారి ఇల్లు అటు రోడ్డు అమ్మటే ఉన్నాయి, కానీ ఆ ఎర్రగోతులు. ఇలాంటి సమయంలో దేవుడు కనికరించి ఆదరించి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరి ఆ విధంగానే దేవుడు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. దాన్ని బట్టి అనేకులను ప్రభు తీసుకొచ్చాడు. మందిరం కట్టించారు. మందిరం కట్టించిన తర్వాత ఒక రోజున మరి అమ్మగారు మైలవారం వెళ్ళింది. మైలవారం వెళ్తే మా వదిన గారు ఒక పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె మొట్టమొదటి ఆమె ఎదురొచ్చాడనంట. మరి అమ్మ, మరి అన్నమ్మ ఏంటి ఒక పిల్లగా కానీ అట్లా ఉండవు, ఒక్క పిల్లడు కానీ నా ముఖం చూడకూడదంట అని చెప్పి అందంట అని నా దగ్గరికి వచ్చేటని చెప్తే దేవుడు ఇస్సాకును ఒక్కళ్ళు ఇచ్చారు కాబట్టి దేవుడు ఈ సంతానం అభివృద్ధి పొందలేదా, ఒకళ్ళు ఉంటే ఏమవుద్దంటే మరి ఆమె ఏం ప్రార్థన చేసుకుంది నాకు తెలియదు. ప్రార్థన చేసుకొని ఆ మాట అన్నది. తర్వాత దేవుని శిల ప్రార్థన చేస్తున్న 2-3 నెలలకి మళ్ళీ దేవుడు ఆ నెల తప్పిపోయింది. దేవ స్తోత్రం. అప్పుడు మందిరం కట్టాను. ఈ మందిరం కట్టించిన తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి సన్నిని ఇచ్చాడు. దాదాపు 13 సంవత్సరాలు మరి సన్నికి మరి శ్యాముకి తేడా. మరి ఆ విధంగానే దేవుడు మరి గర్భం తెరిచి కుమార్తెనిచ్చారు. మరి సువార్తం ఒక మాట, మందిరం కట్టించావు, మందిరం దేవుడు కట్టించావు, నీకు బహుమతికి ఇచ్చాడు అన్నది. దేవ స్తోత్రం. బహుమతిగా నీకు కుమార్తెనిచ్చాడు అని చెప్పి సంతోషంగా అన్నది. కాబట్టి ఆ విధంగానే దేవుడు సన్నిని ఇంతవరకు దేవుడు కాపాడి ఆదరించి ఉన్నాడు. మరి చిన్నప్పటి నుంచి దేవుల్లో పెరిగింది. మరి ఆ విధంగానే ఇంటర్మీడియట్ చదివి మరి ఆ విధంగానే దేవుడు మరి ఎందుకని ఆగిపోయింది పెళ్లి చేద్దాం అనుకున్నాం. పెళ్ళైనా దగ్గరలో
ఉంటుందేమో అనుకు దగ్గరలో చేద్దాం అనుకున్నాం. కానీ దేవుడు తెలియని రీతిలో ఒక దూరమైన బంటు వెళ్ళి మరి వాళ్ళు నలుగురు వచ్చారు. నలుగురు సేవకులు వచ్చారు. ఎవరు అలా నాన్నగారు ఇంకా ముగ్గురు వచ్చారు. నలుగురు చూశారు, చూసి వెళ్ళిపోయారు. చూసి దగ్గర పెట్టి మాట్లాడాడు పిల్లతో, చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన తర్వాత అమ్మగారికి చెప్పిందానంట. అంటే మా అల్లుడు గారు తల్లి గారికి చెప్పారంట ఈ సంగతి. చెప్తే అప్పుడు ఇట్టుందా అంటే చెప్తే ఆ విధంగానే ఇల్లు ఆ స్థలం ఉందా అనేసరికి దేవుడు నాకు అట్నే చూపించాడు. మరి ఆ విధంగా అని చెప్పి ఆ గుర్తులు అవన్నీ అడిగిందంట. ఆ విధంగా అడిగిన తర్వాత అదే చెప్పి వచ్చాడని చెప్పి ఆమె తిరిగి మరి ఆమె కూడా వచ్చి చూసుకున్న తర్వాత మరి దేవుడు ఆ విధంగా మరి ఆ వివాహం ఏర్పాటు చేయబడదు. దేవుని స్తోత్రం. వివాహం ఏర్పాటు చేయబడదు. కాబట్టి ఆ విధంగానే దేవుడు కనికరించి ఆదరించి మరి వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. వివాహం నిశ్చితార్థం జరిగిన తర్వాత మరి 2 నెలలు 3 నెలలు ఆగింది. ఆ విధంగానే దేవుడు తర్వాత ఆయన మంచిగా దేవుడు వాతావరణం అనుకూలపరిచారు. మరి మీరందరూ సంఘం అంతా చేసిన ప్రార్థన మరి ఎంతగానో పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మరి ఇక్కడ నీళ్ళు పోసారు. పిల్లలు మరి అమ్మాయిలు మరి చిన్నప్పుడు నీళ్ళు పోసారు. పిల్లలకి అంత నీళ్ళు పోసి మీ మధ్యలో మరి దేవుడు ఆ బిడ్డను పెంచారు. మీరు అందరి చేతుల మీద దేవుడు ఆ బిడ్డ పెరిగింది. మరి ఇప్పటి వరకు దేవుడు కనికరించాడు, ఆదరించారు. కాబట్టి ఆ విధంగానే దేవుడు మరి ఈ సమయంలో మరి 5వ తారీఖున దేవుడు వారిద్దరిని జతపరిచాడు. దేవుని స్తోత్రం. జతపరిచి ఉన్నారు. మరి అవును, అమ్మగారు చెప్పినట్లుగా మా చేతిలో డబ్బులే లేవు. మరి ఇంత గంభీరంగా జరగడానికి కారణం ఏంటంటే దేవుని స్తోత్రం. తర్వాత మీరు మొట్టమొదటి దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. తర్వాత మరి మంచి సంఘం దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మంచి కుటుంబం ఇచ్చాడు, సంఘం కుటుంబం. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు అందరూ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మరి వివాహం పెట్టుకున్న కాడి నుంచి కూడా మరి ఆ విధంగానే అందరూ కూడా ఆలోచన చేసి మరి అటు నిరీక్షణ గారి దగ్గరికి వెళ్ళాను. నిరీక్షణ దగ్గరికి వెళ్తే బ్యాంకులో ఉండి అయ్యా అన్నాడు. చెక్కి దాంట్లో వేసా తీయటం కుదరదు అయ్యా అన్నాడు. కానీ అక్కడ తీద్దాంలే అని చెప్పి వెళ్ళాం. ఆ రోజునే డ్రా చేసుకొచ్చాం 5 లక్షలు. దేవుని స్తోత్రం. మరి ఆ విధంగానే దేవుడు ప్రేమ కలిగించారు. కొందరు ప్రేమ కలిగించి మరి డబ్బులు ఇప్పించాడు. మన దగ్గర ఏం లేకపోయినా దేవుడు అన్ని ఇప్పించాడు. మరి అన్నీ ఇప్పించి మరి ఇంత ఆటోరంగా ఇంత పెద్ద ఏర్పాటు నేను చేస్తాడనుకోవాలి శ్యాంబాబు. అయితే అన్నాడు, నానా శామ్యానాలు కూడా దాదాపు ₹1,00,000 పైన ఇదొట్టుండి మరి నేను ఈ విధంగా చేస్తానని చెప్పి చూద్దామని చెప్పి ఆయనే శ్యాము దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. మరి శ్యాము నిలబెట్టి ఈ గొప్ప కార్యాలు ఆయన జరిగించాడు. దేవుని స్తోత్రం. శ్యాము నిలబెట్టి వాడుకున్నాడు. తర్వాత సంఘం అంతా కూడా ఐక్యత కలిగి శ్యాము ఏం చేయలేరు, మేమేం చేయలేరు. సంఘం మీరందరూ ఉంటానా, దేవుడు మీరందరూ కలిసి పని చేయటానా దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడు. అదేగాక మనం దాదాపు బయట మరి వంట వండాలంటే దాదాపు ₹50,000 దాకా అవుతాయి. ఆ మేస్త్రి కానీ జనం కానీ. మరి అటువంటిది మీరు అందరూ కూడా ఉండి మాంసం నరకటం కానీ చేయటం కానీ అన్నీ చేసి మీరందరూ కూడా నిలబడి మరి ఆ విధంగా దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగానే ఆ వాతావరణం అనుకూలపరిచాడు. మరి ఆ విధంగా వివాహం మంచిగా దేవుడు జరిపించాడు. దేవుని స్తోత్రం. మీరు అందరూ చేసిన ప్రార్థన, మీరందరూ చేసిన పనులు బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడు. కాబట్టి మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఏ లోటు లేకుండా దేవుడు మనకి మరి వివాహం మంచిగా జరిగించాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. దేవునికి ఎంతో రుణస్తులమై ఉన్నాం. మరి ఆ అమ్మగారు కూడా ఇంతకన్నా చూడని ఒక మాట, గబక్కన మాట అని ఏమంటే ఒక గబక్కన మాట, పెళ్ళైన దాకా ఉంటానా అన్న మాట ఒక మాట అని సరే నాకు చాలా తర్వాత భయం వేసింది. ఎందుకంటే మరి ఆ రోజున నేను ఆగిరిపల్లి కింద పడ్డా, బండి మించి కింద పడ్డా. మరి దేవుడు ఆ మరణం తప్పించాడు. మరి దేవుడు ఇంతవరకు కాపాడారు, ఆదరించారు. కాబట్టి మంచి ఆరోగ్యం నాకు కూడా ఇచ్చేటట్లుగా దేవుడి మీరు ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి ఇంకా ప్రార్థన చేయండి.
మరి అమ్మగారు కూడా అప్పుడప్పుడు నీరసం అవుతుంది, ఆపరేషన్లు జరిగి. మరి అమ్మగారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి అటు విధంగానే శ్యాంబాబు గారికి కుటుంబం గారు ప్రార్థన చేస్తాను. ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా బలంగా దేవుడు ఆయన వాడుకునేటట్లుగా ఇంకా ప్రార్థనలు పెట్టండి. మరి ఆ విధంగానే ఇప్పుడు ఇంకో కుటుంబం వచ్చింది. మరి సన్నీ స్టీఫెన్ తిరగలేదు కాబట్టి ఆ విధంగానే వారు కూడా వారి కుటుంబం చిన్న కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మరి గొప్ప కార్యములు మేమందరం కూడా దేవుని పని చేయాలని, దేవుళ్ళు నిలవాలని, అనేకులు ప్రభు దగ్గర నడిపించాలని ఉద్దేశం మాకు ఉంది. కాబట్టి నన్ను ఆత్మల గురించి లెక్క అడుగుతానని ప్రభు అన్నాడు. కాబట్టి అటుగానే మరి అనేక ఆత్మలు రక్షించబడేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయండి. మీరు ఆ విధంగానే మీ దేవుని సేవలో పాల్గొంటూ మీరు ఎంతో పరిచర్య చేస్తున్నారు. అన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అంతగల మా ప్రభు, ప్రేమగల మా తండ్రి, మీకు వందన స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఇక బిడ్డలందరూ కూడా తీసుకొచ్చిన ఆయన మా తన వివాహంలో మీరు ఉండి జరిగించారు మీ స్తుతులు. సమస్తమును కూడా మీరు ఉండి జరిగించారు మీ స్తోత్రం. ఏ లోటు లేకుండా చేశారు మీ స్తుతులు. అయ్యా మీకు ఎన్ని స్తుతులు చెల్లించినా నీ రుణం తీర్చుకోలేను ప్రభువా. మీరే సహాయం దయచేయండి. ఆ బిడ్డన ప్రభువా ఇద్దరిని మా తండ్రి మా తండ్రి వివాహం మంచిగా, వివాహం అన్నిటికంటే ఘనమైంది అన్నారు. అటుగానే ఘనంగా జరిగించారు మీ స్తోత్రం. బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. పరిచర్య చేసిన బిడ్డలని, ప్రార్థన చేసిన బిడ్డలని, దేవ పెళ్లి కొరకు నాయన దేవ సహాయం చేసిన బిడ్డల్ని అందరూ కూడా దీవించి, సంఘం అంతా కూడా దీవించి ఆశ్రయించి మీ కృపలో ఫలింప చేయమని, నూతనమైన దంపతులు కూడా దీవించి మీ సన్నిధిలో యవన కాళ్ళను ఎతుకువారు ధన్యులు అన్నారు. యవన కాలంలో మీ సన్నిధిలో బలమైన పనిముట్లుగా వారిని కూడా వాడుకోమని యేసు ప్రభు వారి ద్వారా అడిగేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో చిన్నమ్మగారు